హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము శిల్పారామం వచ్చాము గైస్. సో మా మ్యామ్ ఇక్కడ ఇండియన్ క్రాఫ్ట్ మేళా జరుగుతుంది అని చెప్పి తీసుకొచ్చారు. సో ఇదేంటంటే ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో ఫేమస్ అయిన ఫ్యాబ్రిక్స్, ప్రింట్స్, ఎంబ్రాయిడరీస్, అలా ఏ హ్యాండ్ క్రాఫ్ట్స్ అయినా కూడా ఇక్కడ స్టాల్స్ లాగా పెట్టి డిస్ప్లే చేస్తారనమాట. అమ్ముతారు. అండ్ ఫస్ట్ అయితే మనం ఒక షాప్కి వచ్చేసాము. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, శారీస్, అలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ ఉన్నాయి. సో అవన్నీ చూస్తున్నాం గైస్. అండ్ పైన కొన్ని శారీస్ పెట్టారు కదా, ఆ ప్రింట్స్ ఏంటంటే అవి టై అండ్ డై టెక్నిక్తో చేస్తారనమాట. సో ఇవి ప్రీవియస్ క్లాస్లో మేము నేర్చుకున్నాము. అండ్ కొన్ని కొత్త టెక్నిక్స్ ఉంటే మా మ్యామ్ అవి ఎలా చేయాలి అనేది మాకు చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ చాలా అంటే ఇవి చూస్తుంటే మనకేంటంటే బయట ఎంత అమ్ముతున్నారు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది గైస్. సో మనం సెకండ్ స్టాల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే డాండియా డ్రెస్సెస్ ఉన్నాయి ఎక్కువ. ఇదేంటంటే దిస్ ఫ్యాబ్రిక్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గుజరాత్ అనమాట. సో వాళ్ళ దగ్గర ఇవి చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటాయి. డాండియా ప్రింట్స్. దీస్ ప్రింట్స్ ఆర్ సినానిమస్ విత్ గుజరాతీ కల్చర్ అండ్ యాడ్ ఏ ఫెస్టివ్ వైబ్ టు యువర్ అటైర్. సో డాండియా నైట్స్ అండ్ ఈవెంట్స్కి ఇలాంటి డ్రెస్సెస్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయి గైస్. సో బాలీవుడ్లో ఎక్కువ డాండియాస్లో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు. ఐ జస్ట్ లవ్ దిస్ డ్రెస్సెస్. నెక్స్ట్ వేరే స్టాల్కి వెళ్ళిపోయాం గైస్. ఇదేంటంటే కాశ్మీర్లో ఫేమస్ ఫ్యాబ్రిక్స్ అనమాట. వీటిని పష్మీనా క్లాత్స్ అంటాము. ఇవి ఎక్కువ మనకి స్కార్ఫ్స్ అండ్ షాల్స్ ఎక్కువ ఉంటాయి. మాకు ఇక్కడ వీవింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నారు గైస్. सेम यही वाइट को क्या वो लेवल वो थ्रेड्स पे इंसर्ट कर देते ये डिज़ाइन के हिसाब से. So they'll have to manually do. Yeah, they have to manually. That's why these pashminas are very costly, no? ఓకే. సో చూసారు కదా గైస్, ఈ పష్మీనా క్లాత్స్ ఫామ్ చేయడం ఎంత టఫ్. అండ్ ఇక్కడ చూపించేది ఏంటంటే కషీదా అనమాట. సో ఇది చైన్ స్టిచ్ లాగా ఉంటుంది. అండ్ ఇందులో వూల్తోనే చేస్తారు ఇది కూడా. సో మనకి 30 grams ఆఫ్ వూల్లో ఒక గోట్ నుంచి కలెక్ట్ చేస్తారంట. సో ఒక పెద్ద షాల్ అలాంటిది రెడీ అవ్వాలంటే ఇమాజిన్ ఎన్ని గోట్స్ చనిపోతే మనకి ఒక షాల్ ఫామ్ అవుతుందో. సో అలా ఉంటుంది ప్రాసెస్. అందుకే ఇవి చాలా ఎక్స్పెన్సివ్. అండ్ వీటిలో ఆ రాయల్టీ అండ్ ఆ కంఫర్ట్ రెండు చాలా బాగుంటాయి గైస్. పష్మీనా. The Kashmir and Ladakh states of Himalayan region are famously known for pashmina shawls obtained from Chantangi coat. ఫ్యాషన్ డిజైనర్స్ చాలా మందికి ఈ హ్యాబిట్ ఉంటుంది. ఎందుకంటే మనము ఏదైనా కొత్త మెటీరియల్, డిఫరెంట్ మెటీరియల్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు వాటిని డెఫినెట్లీ పట్టుకొని ఫీల్ అవ్వాలి గైస్. ఎందుకంటే మనకి ఆ స్మూత్ టెక్స్చర్ చూడడానికే కాదు, టెక్స్చర్ కూడా ఫీల్ అవ్వాలి. సో దట్ మనకి ప్యూర్, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్యూర్గా ఉన్నాయా లేదా అనేది మన టెక్స్చర్ చూసి చెప్పేయచ్చు అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా స్మూత్ టెక్స్చర్ అనిపించాయి ఇవి. ఐ రియలీ లవ్ దిస్ ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ మేము వేరే స్టాల్కి వెళ్ళిపోయాం గైస్. ఇక్కడైతే ఫుట్వేర్ ఉన్నాయి. ఈ ఫుట్వేర్తో పాటు ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి గైస్. సో 1, 2 అని కాదు, మీకు ఇక్కడికి వస్తే ఏవి కావాలన్నా దొరుకుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మేము వేరే స్టాల్కి వెళ్ళిపోతున్నాము. ఈ షాప్ అయితే ప్యూర్లీ టై అండ్ డై అనిపించింది నాకు. ఎందుకంటే గైస్ రీసెంట్గా మేము టెక్స్టైల్ డిజైనింగ్ క్లాస్లో టై అండ్ డై టెక్నిక్స్ చేసాము. అందులో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్న అన్ని ఫ్యాబ్రిక్స్ మేము క్లాస్ రూమ్లో చేసినవే. సో ఎలా ఉంటుంది చెప్పండి, ఒక్కసారి మనం క్లాస్ రూమ్లో నేర్చుకున్నవి బయట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిజినెస్ మనకు కనిపిస్తున్నప్పుడు, వాటిని మనమే కొనుక్కుంటున్నప్పుడు, పర్చేస్ చేస్తున్నప్పుడు ఆ కాస్ట్ ఎంత ఉంది, ఆ డిజైన్స్ ఎట్లా ఫామ్ చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా అవుతుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బ్లాక్ అండ్ బ్లూలో ఉంది కదా, సో ఈ టెక్నిక్ ఏంటంటే లెహరియా అంటాము. సో లాస్ట్ క్లాస్లో నేను ఈ టెక్నికే చేశాను అనమాట. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే డిడ్ బాందిని అండ్ షిబోరి ఆల్సో. ఇక్కడ చూస్తున్న అన్ని డ్రెస్ మెటీరియల్స్ మాకు క్లాసెస్ అయ్యాయి అన్నమాట. సో చూస్తున్నాము. ఇంకా కొన్ని అయితే గైస్ చాలా క్రియేటివ్గా అనిపించాయి. సో జనరల్గా ఇవి షిఫాన్ క్లాత్స్ మీద చేస్తాము, మేమైతే అలానే చేసాము. ఇక్కడ అట్లనే కాకుండా సేమ్ ఈ టై అండ్ డై టెక్నిక్స్లో యూజ్ చేసే మోటివ్స్ని వీళ్ళు జరీ వర్క్తో కూడా ఇంకా గ్రాండ్గా చేశారనమాట. దోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. వెరీ అంటే చెప్పొచ్చు, వాళ్ళ వర్క్కి తగ్గట్టే అనిపించింది నాకు. సో నాకు ఫ్యాషన్ డిజైనింగ్కి బిఫోర్ ఇవి ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అనిపించేది. బట్ నేను ఇది చేస్తున్నప్పుడు అర్థమైంది, హ్యాండ్ మేడ్ గైస్, హ్యాండ్ మేడ్కి చాలా వాల్యూ ఎక్కువ అనమాట.
Tie-and-dye fabrics. Rajasthan is famous for tie-and-dye fabrics called bandhani. The tie-and-dye fabric in Rajasthan is as old as 5,000 years, and it is amongst the oldest traditions of the state and still in practice. సో ఈ టై అండ్ డై ఫ్యాబ్రిక్స్లో నాట్ ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ గైస్, మనకి శారీస్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో షిఫాన్ క్లాత్స్లో టై అండ్ డై ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుందంటే చాలా ఫ్లోయిగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ కలర్ఫుల్ టై అండ్ డై ఫ్యాబ్రిక్ మోటివ్స్ని మనము ఇలా జరీ వర్క్ యూస్ చేసి కూడా చాలా గ్రాండ్గా వీళ్ళు ఇక్కడ చేశారనమాట. సో ఇవి వచ్చేసి 15,000 to 20,000 కాస్ట్ ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. సో మాకు చాలా ఆకలిస్తుందని చెప్పేసి మేము ఫుడ్ స్టాల్ దగ్గర ఆగేసి టీ అండ్ కాఫీ తీసుకున్నాము. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు అనదర్ స్టాల్. అది మా ఫేవరెట్ స్టాల్ అనమాట, కలంకారీ. సో ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్ ప్రింటెడ్ అండ్ బ్లాక్ ప్రింటెడ్ కలంకారీస్ రెండు అవైలబుల్ ఉన్నాయి. సో హ్యాండ్ ప్రింటెడ్ అండ్ బ్లాక్ ప్రింటెడ్ కలంకారీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, సో అవి ఎట్లా అనేది మాకు ఇక్కడ మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. मैम दिस थिक आउटलाइन दिस इज़ नॉट पॉसिबल बाय स्क्रीन में जो है पतला आता है, इसके लिए Kalamkari. Kalamkari is the ancient textile printing art finds in the roots of Indian state of Andhra Pradesh. The ancient textile printing art is believed to have evolved about 3,000 years ago in Andhra Pradesh. Kalamkari gained popularity in the south of India during the reign of Vijayanagara Empire. గైస్ మనకి కలంకారీలో ఏంటంటే డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. హ్యాండ్ ప్రింటెడ్ అయితే ఒకలాగా అండ్ స్క్రీన్ ప్రింటెడ్ అయితే ఒకలాగా ప్రైజెస్ అనేవి ఉంటాయి. ఓన్లీ దుపట్టా 3,500, హ్యాండ్ పెయింట్ అవి సారీస్ ఎంత 23,000 స్టార్టింగ్ ప్రైస్. అమ్మో, ఇప్పుడు 2.5 ఎక్కడ నుంచి వస్తున్నారు ఈ కలర్. సో గైస్ మనకి హ్యాండ్ ప్రింటెడ్ కలంకారీస్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయన్నమాట, ఎందుకంటే అది మనకి హ్యాండ్ మేడ్ కాబట్టి ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇక్కడ చూడండి కలంకారీలోనే చాలా మంచి జరీ బోర్డర్ తోటి అండ్ కలంకారీ ప్రింట్స్ అనేవి చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్. ఆల్సో వీళ్ళైతే శ్రీకాళహస్తి నుంచి వస్తున్నారంట. వీళ్ళ నంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ప్లీజ్ నోట్ డౌన్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్సో. మేమైతే నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోతున్నాం గైస్. ఇక్కడ ఏంటంటే మనకి బెడ్షీట్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. సో డ్రెస్ మెటీరియల్స్లో వచ్చేసి అజ్రక్ బ్లాక్ ప్రింటెడ్ డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. Ajrak. In the 16th century, the art of Ajrak block print was brought to the India by Khatri community of Sindh and Pakistan. This community migrated to areas of both Gujarat and Rajasthan. They settled in the city of Parmar in Rajasthan. చాలా చిన్న మోటివ్స్తో ఉంటాయి అన్నమాట అజ్రక్ ప్రింట్స్ అనేవి. ये 3,800 का है, वो 2,800 का है दुपट्टा. ఇవి చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. ఈ ప్రింట్స్ చేయడం ఇస్ నాట్ సో ఈజీ, అందుకే ఇవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఆల్సో మనకి ఇంకా కొంచెం టిష్యూ టైప్లో కూడా అజ్రక్ బ్లాక్ ప్రింట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోయాం గైస్. అక్కడైతే మనకి చందేరీ శారీస్ ఉన్నాయి. సో ఈ స్టాల్ మొత్తం మనకి చందేరీ శారీసే ఉంటాయి అన్నమాట. చందేరీ శారీస్లో ఎక్కువ ఎలా ఉంటాయంటే చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ ఇస్తాయి అన్నమాట. చందేరీ శారీ ఈజ్ ఏ ట్రెడిషనల్ కోలీ శారీ మేడ్ ఇన్ చందేరీ, మధ్యప్రదేశ్, ఇండియా. మేమైతే నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోయాము. అదైతే పాటన్ పటోలా గైస్. ఆల్మోస్ట్ నాకు పాటన్ పటోలా, పోచంపల్లి ఫ్యాబ్రిక్స్ సేమ్ అనిపిస్తాయి కొంచెం. పాటన్ పటోలా. Patola is the double ikat woven saree usually made from silk, made in Patan, Gujarat, India. The word patola is the plural form. The singular is patolu. They are very expensive ones worn by women, those belonging to royal and aristocratic families. These sarees are popular among those who can afford the high prices. పాటన్ పటోలాస్ అండ్ ఇక్కత్స్ రెండు సేమ్ ఉంటాయి, ఎందుకంటే రెండిట్లో కామన్గా యూస్ చేసేది జామెట్రిక్ మోటివ్స్ అనమాట. కలర్స్ కూడా ఇట్లానే కలర్ఫుల్గా ఇక్కత్ అండ్ పాటన్ పటోలాస్ రెండు సిమిలర్గా ఉంటాయి గైస్. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద స్టాల్. అందులో ఏంటంటే ఆల్ ఆర్ ఫేమస్ ఫర్ జామ్దాని ఫ్యాబ్రిక్స్ అనమాట. సో మనకి జామ్దాని డ్రెస్ మెటీరియల్స్ చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ ఉంటాయి అనమాట. సో ఎక్కువ ఆఫీస్కి వెళ్ళడానికి ఫార్మల్ వేర్ చాలా అంటే చాలా బాగుంటాయి జామ్దాని.
అండ్ ఇక్కడ యూస్ చేసే మోటివ్స్ కూడా జామెట్రిక్ మోటివ్స్ యూస్ చేస్తారనమాట. అండ్ చిన్న చిన్న మోటివ్స్ కూడా యూస్ చేస్తారనమాట. బట్ ఐ జస్ట్ లవ్ జామ్దాని. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ జామ్దానిలోనే టిష్యూ టైప్ కూడా వస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తుంది అదే టిష్యూ జామ్దాని ఫ్యాబ్రిక్ అనమాట. సో అది మనకి దుప్పట్టాలు ఎక్కువ ఉన్నాయి. Jamdani. Jamdani is famous textile in several regions of India and Bangladesh, including West Bengal, Nadia and Burutman. These districts are known for their Jamdani textiles. Bangladesh. The traditional way of weaving Jamdani in Rupshi village located in Narayanganj. Uttar Pradesh, this state has its own version of Jamdani sarees, and in Andhra Pradesh, this state has its own version of Jamdani sarees. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ అండ్ ప్యూర్ జామ్దాని కలెక్షన్ ఉంది. సో ఇవే కాదు, ఇక్కడ అన్నీ కూడా హ్యాండ్ మేడే అనమాట. మనకి జ్యువెలర్స్, ఫుట్వేర్ అలా చాలా టైప్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. సో వస్తే మాత్రం అన్నీ కవర్ చేసి వెళ్ళండి శిల్పారామం ఇండియన్ క్రాఫ్ట్ మేళాలో. అండ్ నెక్స్ట్ అయితే మేము వేరే స్టాల్కి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మనకి మీనాకారి శారీస్ అండ్ బనార్సీ శారీస్ ఫేమస్ అనమాట ఈ స్టాల్లో. సో చూస్తున్నాము ఏమేమి కలెక్షన్ ఉంది ఏంటి అని చెప్పి. Meenakari. Meenakari is the craft primarily associated with Rajasthan, India. Jaipur is famous for its Meenakari jewelry, which is exported worldwide. సో ఈ షాప్లో అయితే మనకి మీనాకారి అండ్ బనార్సీ శారీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న పింక్ కలర్ బనార్సీ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. సో ఎవరికైనా బ్రైడల్ శారీస్ కావాలి అనుకుంటే మాత్రం జస్ట్ గో ఫర్ దిస్ బనార్సీ శారీ. బనార్సీ. The Banarsi saree originated in the city of Varanasi, also known as Banaras or Kashi in Uttar Pradesh. The Mughal emperors, especially Akbar the Great, promoted and patronized Banarsi saree, which led to its popularity. గైజ్ నాకు ఈ పింక్ కలర్ శారీ చూస్తే మాత్రం రీసెంట్గా ఆలియా భట్ అనంత్ అంబానీ వెడ్డింగ్లో వేసుకున్న పింక్ బనార్సీ శారీని గుర్తొస్తుంది. సేమ్ ఉంది గైజ్. అసలు ఎంత రాయల్, ఎంత రిచ్గా ఉంటుందంటే ఆ బనార్సీ శారీ వేసుకుంటే. ఐ జస్ట్ లవ్ దట్ శారీ. అండ్ వీఆర్ గోయింగ్ టు ద అనదర్ స్టాల్స్. ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్ పెయింటింగ్స్ అండ్ ఇంకా చాలా టైప్ ఆఫ్ జ్యువెలర్స్ అండ్ ఆల్సో హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, ఇయర్ రింగ్స్. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. వీళ్ళందరూ హ్యాండ్ మేడ్ అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ కదా. సో ఈ మేళాకి అన్ని హ్యాండ్ మేడ్ థింగ్సే వస్తాయి అన్నమాట. అండ్ ఇదేంటంటే థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో సీనరీస్. ఇవి మనము రెస్టారెంట్స్ అట్లాంటి వాటిల్లో బాగుంటుంది, అంబియన్స్ కోసం పెట్టుకోవచ్చు అనమాట. చాలా అంటే అసలు ఎలా చేశారు అని చెప్పి మేమైతే షాక్ అయ్యాము. అంత బాగుంది. అసలు ఈ ప్రింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా టాలెంట్ అంటే అప్పటి నుంచే మనకి ఆర్ట్ అనేది ఉంది గైస్. సో ఇప్పుడు డెవలప్ అవుతుందని కాదు, ఓల్డెన్ డేస్లో చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు మనకి. అండ్ ఇక్కడ హ్యాండ్ మేడ్ పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ అండ్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ అట్లా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఈ స్టాల్కి వచ్చేసాం గైస్. ఇక్కడ మనకి బాటిక్ శారీస్ అండ్ కాటన్ శారీస్ ఉన్నాయన్నమాట. Batik sarees are famous in West Bengal and Rajasthan in India. These sarees are crafted using the traditional batik printing technique, which involves wax-resisting dyeing on fabric. Jaipur is a hub of batik prints, often featuring vibrant colors and intricate patterns. Batik art has its own origins in Indonesia, but Indian artists are beautifully adapted and popularized it. చాలా బాగున్నాయి గైస్ ఈ శారీస్ అయితే. కాటన్ అనమాట, ప్యూర్ హ్యాండ్ ఓవెన్ శారీస్ అనమాట ఇవి. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి, మదర్స్కి వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఈ శారీస్. పర్సనల్గా అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి గైస్. సో నాట్ ఓన్లీ ఇక్కడ శారీస్ అండ్ షాపింగ్ ఇవే కాకుండా క్లాక్స్, ఇంటీరియర్, ఫ్లవర్ వాజెస్ అట్లా చాలా వెరైటీ ఆఫ్ షాప్స్ ఉన్నాయన్నమాట. సో నాకైతే అస్సలు సరిపోలేదు. మంచి ఎక్కువ టైం చూసుకొని రావాలి అన్ని షాప్స్ విజిట్ చేయాలంటే. సో నాకైతే 1-2 hours అస్సలు సరిపోలేదు. ఇంటి చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ గైస్. సో వాళ్ళ దగ్గర క్వాలిటీ అండ్ చాలా ప్యూర్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే డెకార్ కోసం షాప్స్ అనమాట. ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో ఇవైతే నాకు భలే నచ్చాయి. అసలు చాలా బాగుంటాయి ఇంట్లో అవి పెట్టుకుంటే.
ఇక్కడైతే గైస్ కొన్ని డ్రెస్సెస్ మీద ఇట్లా ప్యాచ్ లాగా కట్ చేసి దాంతోనే వర్క్ చేశారనమాట. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. అండ్ అట్లా కొన్ని చూస్తున్నాము. అండ్ ఈ బ్యాగ్స్ చూసారా గైస్, మనకి ఎథ్నిక్ వేర్ అంటే లెహెంగాస్, మంచి బనార్సీ శారీస్ అట్లాంటి వాటి మీదకి ఇలాంటి బ్యాగ్స్ సూపర్బ్ ఉంటాయి. ఆల్సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ వీళ్ళే హ్యాండ్తో చేస్తారనమాట. సో అవి కొన్ని చూసుకున్నాము. అండ్ ఆల్సో హ్యాండ్ మేడ్ బ్యాగ్స్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, చాలా బాగుంది కలెక్షన్ ఇక్కడ. సో చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి గైజ్. ఇది ఒకటి రెండు అని కాదు, చాలా ఉండే. సుమన్ అయితే వచ్చాడు గైజ్ నన్ను పిక్ చేసుకోవడానికి. సో నేను ఫస్ట్ టైం శిల్పారామం కాబట్టి అసలు లోపల ఏముంటుంది చూద్దామని చెప్పి నేను సుమన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ అట్లా వెతుకుతూ వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది చాలా బాగుంది కదా గైజ్. ఆల్సో ఆ రోజు లైటింగ్ మొత్తం ఇట్లా ఉండే అనమాట. అండ్ కొన్ని అస్సాం వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ ప్రోగ్రామ్స్ ఏవో జరుగుతుండే. సో అవన్నీ చూసేసాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ subscribe to my channel. See you in the next vlog. Bye bye.